పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గత టీడీపీ ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన టిడ్కో భవనాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 6 నెలల క్రితమే పేదలకు ఈ భవనాలు కేటాయించాలని కోరామని, లేని పక్షంలో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించామన్నారు. అయినా ఇప్పటికీ లబ్ధిదారులకు అందజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మీకేమైనా ఇబ్బంది ఓకేనా? మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో 110 పట్టణాలు నగరాల్లో ఏవైతే టిడ్కో ఇళ్ళు నిర్మించారో అవన్నీ ప్రాంతాల్లో కూడా మా సిపిఐ బృందాలు అక్కడ పర్యటించి పరిశీలన చేస్తూ ఉన్నాము. వాస్తవానికి 6 మాసాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మేమందరూ కూడా ఈ టిడ్కో ఇళ్ల సమస్యను లేవనెత్తినప్పుడు ఆ రోజు ఆదరాబాదరాగా రాత్రి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తున్నామని చెప్పి ప్రింట్ చేశారు, మాకు కూడా తెచ్చి చూపారు. పైగా మేము ఇళ్లలోకి పోతున్నామంటే ఆ ముందు రోజు సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా ప్రకటించారు, మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మాటలని ఎవరు పోవద్దండి, మీ ఇళ్ళన్నీ కూడా మీకు దత్తత ఇస్తా ఉన్నామని చెప్పారు. కానీ ఇవాళ అడుగుతా ఉన్నాం, 6 నెలల తర్వాత కూడా ఈరోజు మళ్ళీ వచ్చి చూస్తే ఆ రోజు ఇదే రూమే చూసాము, ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది తప్ప ఏ మాత్రం కూడా దానికి ఇది చేయలే. మీరు ఇక్కడ వాటర్ ఇవ్వడంలే, డ్రైనేజ్ ఏర్పాటు చేయలే, అదేవిధంగా ఇంకా మిగతా చిన్న చిన్న పనులు ఏవైతుంటే ఆ పనులు పూర్తి చేయడంలే. అంటే మీరు ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 110 పట్టణాల్లో నగరాల్లో ఇవాళ ఇన్ని లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తయిన తర్వాత వారికి ఇవ్వకుండా మీరు అడ్డుపడడం అంటే ఇది శాడిజం తప్ప మరొకటి కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టారంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ డబ్బులతో కట్టాడా? గవర్నమెంట్ డబ్బులతోనే కదా. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది మర్చిపోయి ఒక రకమైన కక్ష సాధింపు ధోరణితో తెలుగుదేశం హయాంలో కట్టారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు అర్హుల కంటే ఇవాళ లక్షలాది రూపాయలు ఎవరైతే డిపాజిట్లు కట్టారో గ్రామీణ ప్రాంతాలు